తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, మిత్రులారా, టెట్ డిఎస్సి ముఖ్యంగా టెట్కి సంబంధించినటువంటి సమాచారం రెండు రాష్ట్రాల్లో, అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగాలకు మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారంతో, అదేవిధంగా ఈరోజు వార్తాపత్రికల్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ జాబులకు సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ చేసుకుంటే మీకు రకరకాల అడ్వాంటేజెస్, మంచి మంచి వీడియోస్. నేను చాలామంది ఫోన్ చేసి చెబుతున్నారు, సార్ మిగిలినటువంటి పబ్లికేషన్లో కంటే మన పబ్లికేషన్లో మన వీడియోస్, మన బుక్స్ చాలా అద్భుతం, అమోఘం అని చెప్తున్నారు. అయితే అద్భుతం, అమోఘం ఎప్పుడు అంటే మీరు చక్కగా ఉపయోగించుకున్నప్పుడు, మీరు 100% వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే, వాటి వల్ల మీ జీవితం టర్న్ తిరిగినప్పుడు మాత్రమే అద్భుతం, అమోఘం. పంచపక్ష పరిమాణాలు మీ ప్లేట్లో పెట్టినప్పటికీ, ఓ పక్కన గారెలు, బూరెలు, అరిసెలు, రకరకాల పిండి వంటకాలు మీ ప్లేట్లో పెట్టినప్పటికీ చాలామంది తినలేరు. షుగర్ ప్రాబ్లం కావచ్చు, మరి రకరకాల సమస్యల, ఆరోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు, వాటి వల్ల తినలేరు. ఉపయోగం ఉంది, చూసి అట్లా ఆనందించాల్సింది తప్ప తినలేరు. వాటిని తిన్నప్పుడు మాత్రమే దాని యొక్క టేస్ట్ని ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు, దాని యొక్క అనుభూతిని మనం పరిశీలించవచ్చు. లేకపోతే ఆ పంచభక్ష పరిమాణాలు ఆ ప్లేట్లో అలాగే ఉండిపోతాయి. ఇక్కడ కూడా అంతే, మంచి అద్భుతమైనటువంటి బుక్స్ మీకోసం ఉన్నాయి, వీడియోస్ మీకోసం ఉన్నాయి. వాటిని మీరు తూచా తప్పకుండా చక్కగా పాటించినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిభ, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. లేకపోతే నిరుపయోగం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మొక్కకు ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఆ మొక్క అప్పటికప్పుడే పెద్దదయ్యి పూలు, పండ్లు ఇవ్వదు. ఆ మొక్క నీళ్లు పోసి అదేవిధంగా దాన్ని బాగా పెంచాలి, అదేవిధంగా దాన్ని వేరే జంతువుల యొక్క బారి నుండి కాపాడాలి. ఈ విధంగా దాన్ని సంరక్షణ చేస్తూ 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 అది పెద్ద వటవృక్షం అయ్యి అప్పుడు ఫలాలు ఇస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఈ రోజు నోటిఫికేషన్ రావట్లేదు అనేటటువంటి బాధ కంటే, మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ జరగాలి, అప్లికేషన్ అప్లై చేయాలి, ఎగ్జామ్ జరగాలి, వాటి యొక్క రిజల్ట్స్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని అప్పుడు జాయిన్ అవ్వాలి స్కూల్స్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ. అప్పుడే వాటి యొక్క ఫలాలు. అంటే నేను ఏం చెబుతానంటే, ఈ ఫీల్డ్లో ఒక నైటుకు నైటు, లేదా ఒక పగలు లేదా ఒక రోజుకు రోజు పెద్ద అయినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, గొప్పోళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఉదాహరణకి హుజరాబాద్లో ఈటల రాజేంద్ర తీసుకోండి. ఈటల రాజేంద్ర గారు మరి జూన్లో తన యొక్క పదవికి రిజైన్ చేసి వేరే పార్టీలో చేరి అప్పటి నుంచి 5 నెలల 6 నెలల పాటు నిరంతరాయంగా ఎన్నో ప్రలోభాలు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా జనం యొక్క గుండెల్లో అతను గూడు కట్టుకుని మరి ఎన్ని ప్రలోభాలకి పెట్టినప్పటికీ లొంగకుండా, భయపడుకోకుండా తన యొక్క విల్ పవర్ను తగ్గించుకోకుండా మరి తన యొక్క శక్తినంతా ధారపోసి గెలుపు కోసం ఎంతోమంది వారికి ప్రయత్నించి మరి జనంలో మంచి పేరు తెచ్చుకుని గెలిపొందారు.
మరి ఈనాడు గెలుపొందిన తర్వాత అతని యొక్క గెలుపు అనేటటువంటిది అంత ఆశామాషగా రాలేదు. మరి గెలుపొందిన తర్వాత అతని యొక్క కంటి నుండి కారినటువంటి ఆ ఆనంద బాష్పాలు వర్ణనాతీతం, వర్ణించలేనటువంటివి. ఆ కష్టం అంటే కష్టంతో గెలిచినటువంటి ఆ గెలుపు ఏదో ఒక నైట్కు నైటే రాలా, ఒక రోజుకు రోజే రాలా, కష్టపడందే రాలా. ఎన్నో కష్టాలు వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి రకరకాలైనటువంటి బాధలు, రకరకాలైనటువంటి ప్రలోభాలు, రకరకాలైనటువంటి మరి ఈతి బాధలు, ఇవన్నిటిని కూడా భరించి మరి ఎమ్మెల్యేగా గెలిపాడు. అంటే ఎన్నో కష్టాలు. అంటే ఒక విజయాన్ని సాధించాలి అంటే అంత ఆశామాషగా ఉండదు. విజయం వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో చెమట బిందువులు, ఎన్నో రక్త బిందువులు ఎన్నో ఉంటాయి. తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత నేషనల్ లెవెల్లో అతని యొక్క పేరు యొక్క ప్రతిష్టలు బాగా పెరిగిపోయింది. అని నేనేమంటానంటే మీరు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉద్యోగంలో ఎన్నో బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా బాధలే. నోటిఫికేషన్ రాకముందు రకరకాలైనటువంటి బాధలు, ప్రలోభాలు, ఇంటి దగ్గర తిట్టేటటువంటి బాధలు, కొట్టేటటువంటి బాధలు, మరి ఒకవేళ మీకు పెళ్ళి అయితే మీ భార్య బిడ్డలు పెట్టేటటువంటి బాధలు, మీ తల్లిదండ్రులు సరైనటువంటి కోఆపరేషను చేయనటువంటి బాధలు, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటినీ దిగమింగి ఎవరైతే పైకి వస్తారో, ఎవరైతే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారో వారే విజేత. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి మీ అందరికి మీరే షేర్ చేయవలసిందిగా, వైరల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఇది ఈ పేపరు ఆంధ్రజ్యోతి తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. నోటిఫికేషన్ వెయ్యి, ఉద్యోగాలు బండి సంజయ్ హైదరాబాదులోనే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో మాట్లాడుతున్న బండి సంజయ్. అధికారం ఇచ్చింది ఫామ్ హౌస్లో పడుకోవడానికి కాదు. కేసీఆర్ బయటకు రా, రాష్ట్రంలో కొలువుల భర్తీ చేయి, మీ ఇంట్లో 5 ఉద్యోగాలు, నెలకు 16 లక్షల జీతం, నిరుద్యోగులు చనిపోతున్నా ఏ మాత్రం స్పందన లేదా, నిరుద్యోగ భృతి ఏమైంది, సర్కారుపై ఇక యుద్ధమే, ఈ నెల 16న మిలియన్ మార్చితో నీ సంగతి చూస్తాం, మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో, మరి పట్టించుకోవట్లేదు అని 16వ తారీఖున మిలియన్ మార్చ్ హైదరాబాదులో కొన్ని లక్షల మంది నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రావడానికి ఇవన్నీ మార్గాలన్నమాట. ప్రతిపక్షాలు దాడులు చేస్తూ ఉంటాయి. మరి దాన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రతిపక్షాలు వ్యతిరేకతను తగ్గించడం కోసం చేస్తున్నటువంటి వ్యతిరేకత తగ్గించడం కోసం ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అనుకోకుండా ఎటు మీరు ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చేది త్వరగా ఇచ్చేసేస్తే మరి ప్రభుత్వం మీద మంచి సానుభూతి, అదేవిధంగా నిరుద్యోగుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా రేపు ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు, 25 లక్షలు ఇంటూ నలుగురిని ప్రభావితం చేస్తే కోటి ఉద్యోగాలు ఉన్నటువంటి ఓటర్సే 3 కోట్ల మంది. 3 కోట్ల మందిలో ఒక 40% వీరి యొక్క ప్రభావం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మరి ప్రతి ప్రభుత్వం ఉంచుకొని నిరుద్యోగులు, ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం పోయిందనుకోండి, ఆ ప్రాణం తీసుకురాలేము. యూత్ ఆ 20, 25, 30 సంవత్సరాల్లో మరి ఆ యూత్ యొక్క పవర్ చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఆ పవర్ని మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా ఉపయోగించుకుంటాయని వినియోగించుకుని మరి వారి ద్వారా మంచి సర్వీస్ ఈ ప్రజలకు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ప్రభుత్వాలు అందించగలుగుతాయని నేను ఆశిస్తున్నాను.
ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూస్. నిరుద్యోగులకు చీకట్లే, పండగలన్నీ వచ్చిపోతున్న బతుకులో చేదే, మెగా డిఎస్సిపై 2.5 ఏళ్లుగా ఎదురుచూపులు. ఇది డిఎస్సి సంబంధించి అంటే కరెక్టే. 2019లో నోటిఫికేషన్ అయిన తర్వాత మరి ఇప్పటివరకు డిఎస్సి మీద నోటిఫికేషన్ లేదు. ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తారు. మరి ప్రభుత్వాలు మరి ఈ విషయంలో బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. డిఈడి బీఈడి చేసినటువంటి వాళ్ళు ఇక్కడ 5 లక్షలు, మరి తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. వీరి యొక్క శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఈరోజు అపాయింట్ అయినటువంటి ఫ్రెష్ క్యాండిడేట్ పాఠాలు చెప్పడం వేరు. ఆల్రెడీ ఒక 20-30 సంవత్సరాలు అయిపోయినటువంటి వ్యక్తి పాఠాలు చెప్పడం వేరు. ఫ్రెష్ క్యాండిడేట్ పాఠాలు చక్కగా చెప్తారు. అంటే పిల్లల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు అన్నమాట. అంటే కొన్ని ఆశయాలతో, కొన్ని ఆలోచనలతో స్కూల్కి వెళ్తాడన్నమాట. కాబట్టి ఇవన్నీ వస్తానంటే మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పేపర్లు రాస్తూనే ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2 డిఎస్సీలు ఇచ్చారు. ఒకసారి 7,000, ఒకసారి 11,000 డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే పోస్టులకి మాత్రం కొదవలేదు. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడే ఈరోజు ఒక జీవో కూడా ఇచ్చారు. ఏంటంటే ఎప్పుడైతే 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో మర్జ్ చేస్తారో 1, 2 తరగతులకి ప్రైమరీ టీచర్స్ని, జూనియర్ టీచర్స్ని ఇస్తారు. ఆ జూనియర్ టీచర్స్ ఇంతకుముందు 1:30 రేషియోలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 1:20 రేషియోలో అపాయింట్ చేస్తారంట. అంటే ఒక టీచర్కి 20 మంది చొప్పున విద్యార్థులు ఉండాలి. అంటే 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ చొప్పున అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామం. దీనివల్ల టీచర్ పోస్టులు కూడా బాగా పెరుగుతాయన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా సుమారు 15,000 నుంచి 20,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాల అంటే ఒకే టీచర్, సింగిల్ టీచర్ ఉంటారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కనీసం 2 లేదా 3 టీచర్స్ ఉంటేనే ఆ స్కూల్లో పాఠాలు బాగా జరుగుతాయి. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతలో అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి త్వరలో మన నిరుద్యోగులందరికీ కూడా మంచి రోజులు రాబోతాయి. మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తన దృష్టిలో ఉంది మెగా డిఎస్సి అనేది. మరి ఆ మెగా డిఎస్సి తన మాటల ద్వారా, చేతల ద్వారా చేస్తుందని, అదే దానికంటే ముందు మరి నిరుద్యోగులందరికీ కూడా టెట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా 100% వస్తుందని మనం ఆశిద్దాం. మనిషి అనేటటువంటి వాడు ఆశాజీవి. ఎప్పుడైతే మనిషిలో నిరాశావాదం బయలుదేరిందో ఆ మనిషి బ్రతకలేడు, చనిపోతాడన్నమాట. కాబట్టి నేను రేపు మాపు సరిపోయేటటువంటి వాడు కూడా నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అనేటటువంటి ఆశ ఉంది. కాబట్టి అతను బ్రతుకుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ అనేటటువంటిది ఉంటుంది. నాకు ఉద్యోగం వస్తుంది, ఎంత డల్ క్యాండిడేట్ అయినా నాకు ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఆశ అతనిలో ఉంది. కాబట్టే మరి అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. మరి ఎగ్జామ్ రాసే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. ఇవన్నీ ప్రతిపక్షాలు మరి దాడులు చేస్తామని ఉంటాయి. దాన్ని మరి ఈ దాడుల్ని ప్రభుత్వాలు మరి వాటికి అనుకూలంగా మలుచుకుని ఈ దాడుల్ని తిప్పికొట్టడం కోసం నిరుద్యోగులు కూడా మేలు చేస్తాయని మనం ఆశిద్దాం. ఇది సాక్షి సంబంధించినటువంటి న్యూస్. తెలంగాణ 2 ఏళ్లుగా జాబ్ ప్రకటనలు లేవు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి రాక డీలా పడ్డ టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలు, ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన పూర్తి, శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత వచ్చిన ముందుకు పడని భర్తీ ప్రక్రియ, కొలువుల భర్తీకి లైన్ క్లియర్ అయితేనే టీఎస్పీఎస్సీకి జోష్. టీఎస్పీఎస్సీలు ఇవన్నీ కూడా ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఇవన్నీ కూడా నామకే వరుస. అంటే మెయిన్ పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే ప్రభుత్వం, సీఎం మంత్రివర్గం దగ్గరే పవర్ ఉంటుంది. వారు అనుమతిస్తేనే వీళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ దగ్గర కానీ పవర్స్ ఉండవు. మెయిన్ ప్రభుత్వం దగ్గర పవర్స్ ఉంటుందన్నమాట. ప్రభుత్వం అనుమతిస్తే ఆటోమేటిక్గా
మరి వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, వీళ్ళ తప్పే లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాలి ఆ జీవోలు కానీ ఆర్డర్స్ కానీ ఇమ్మీడియట్గా భర్తీ చేయమని ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తాయి అంటే, మరి ప్రభుత్వాలు ఎప్పుడు కరుణిస్తే నిరుద్యోగులు సరిపోతున్నారు, మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంటే తప్పనిసరిగా ఈ ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీకు జాబ్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాయి, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది 1-2 తరగతులకు 1:20 చొప్పున ఉపాధ్యాయుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 20 మందికి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉపాధ్యాయుడు. అంటే 20:1 అంటే 20 మందికి ఒక ఉపాధ్యాయుడు. సో ఈ విధంగా మరి రాబోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే పోస్టులు, ఎస్జిటి పోస్టులు బాగా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎస్జిటి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ మన రెడీలో ఉన్నాయి, తెలుగు మీడియం రెడీలో ఉన్నాయి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా మీకు మంచి బుక్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు అందరూ పరిగణలో తీసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ నేను పదే చెప్తున్నాను, సైకాలజీ వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నాకు 2 పిల్లలు. మా పిల్లల పేరు శ్రీవిద్య సాహిత్. మంచి మెరిట్స్ అన్నమాట, నెంబర్ 1 మెరిట్స్. శ్రీవిద్యకి 10th అయిపోయింది, సాహిత్ 10th చదువుతాడు. నేను ఏమని అడిగానంటే, మీ లక్ష్యం ఏంటి, మీరు ఏం అవుదాం అనుకున్నారు అని నేను మా పిల్లల్ని అడిగితే, మా అబ్బాయి 10th చదువుతున్నాడు, నేను నీట్లో మంచి ర్యాంకు తీసుకుని డాక్టర్ అవుతాను. ఆ డాక్టర్ కూడా ఏ డాక్టర్ అవుతాడని అంటే కార్డియాలజిస్ట్ కానీ లేదా న్యూరాలజిస్ట్ కానీ, ఈ రెండిట్లో ఒకటి నాకు చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది. దానికి నేనేమి ఇచ్చానంటే, నీవు నీట్ రాయాలంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఉంది కాబట్టి నీవు ఇప్పటి నుంచే 10th క్లాస్ నుండే నువ్వు నీట్కి ప్రిపేర్ అవ్వు. నీట్ యొక్క సిలబస్ మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ టోటల్గా ఆ సిలబస్ తీసుకొచ్చుకుని ఇంటర్ లెవెల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నటువంటి బాటనీ, జువాలజీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం టోటల్గా క్రోడీకరించి స్టేట్కి సంబంధించినటువంటి బుక్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం తీసుకొచ్చి నీవు బాగా ప్రిపేర్ అని చెప్పడం జరిగింది. అంటే నేనేమంటానంటే, 3 సంవత్సరాల తర్వాత నీవు నీటిలో టాప్ ర్యాంకు సాధించాలంటే 3 సంవత్సరాల కంటే ముందే నువ్వు ప్లాన్ చేసుకుని ఆ బుక్స్, అదేవిధంగా ఆ మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ నీలో లోపాలు ఏవైతే వస్తాయో ఆ లోపాలను ఒక నోట్బుక్ మీద రాసుకుని ఎప్పటికప్పుడు ముందుకు పోతుంటే నీ నీటిలో టాప్ ర్యాంకులో ఉంటావని నేను చెప్పడం జరిగింది. సో అదే లక్ష్యంతో మా వాడు ముందుకెళ్తాడు. మా అమ్మాయి శ్రీవిద్య మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరింది. ఆమె యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే అడ్వాన్స్లో, జేఈఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే మాటలు చెప్తే చాలు. అయితే దానికి ఎప్పటి నుంచే, ఇంకా 2 years ఉంది, ఎప్పటి నుంచే ఏం చేయాలి, అడ్వాన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, ఆ అడ్వాన్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటటువంటిది ఎప్పటి నుంచే పరిశీలించుకుని వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తుంది. అంటే టాప్ ర్యాంక్ ఏదో 500, 200, 300 కాదు, టాప్ 10లో తెచ్చుకోవాలి. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10లో తెచ్చుకోవాలి. అది వారి యొక్క టార్గెట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలంటే దీర్ఘకాలికమై ఉండాలి, టాప్లో ఉండాలి. అలా ఉంటేనే మీరు లక్ష్యాన్ని సాధించగలరు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, మిత్రులారా,
ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సైకాలజీ చాలా అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా రాశారు. ఫస్ట్ లిజన్ అండ్ రీడింగ్, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ వస్తుంది. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. So TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సారు ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు
సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివశాస్త్ర పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాల్సి తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రై మెథడ్ ఎందుకంటే నేను వీటిని ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తానంటే ఇవి కొత్త సబ్జెక్టులు, కొంచెం కష్టంగా ఉండేటువంటి సబ్జెక్టులు. ఈ సబ్జెక్టుల మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. తెలుగు మీడియంలో బాగా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి వీరిని నెంబర్ 1 స్థాయికి తీసుకొస్తాను నేను. ఇంకా ఈసార్లు ఇంకా ఏమన్నా చిన్న లోపాలు ఉంటే వాటిని సరిచేసి 2 రాష్ట్రాల్లో వీరే ఉండే విధంగా నేను తీర్చిదిద్దానమాట. ఆ విధంగా ట్రై మెథడ్ కానీ సైకాలజీ కానీ మ్యాథమెటిక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. నేను చెప్తున్నాను పదే నేను ఈవెన్ నీట్లో కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డెరివేషన్స్, ఆ ఫార్ములాస్, దే ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యూత్కి నేను చెప్పబోయేది ఏదంటే మ్యాథ్స్ని బాగా చేసుకోండి, ఫిజిక్స్ని డెవలప్ చేసుకోండి, కెమిస్ట్రీని డెవలప్ చేసుకోండి, సైన్స్ సబ్జెక్టులు డెవలప్ చేసుకోండి. వాటితో పాటు ఆర్ట్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటన్నింటిని కూడా బాగా డెవలప్ చేసుకోండి. వాటితో పాటు లాంగ్వేజెస్, బోత్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్ వీటిని కూడా బాగా డెవలప్ చేసుకోగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని
స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.